శంషాబాద్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఈ క్రమంలో స్థానికంగా ఉండే ఓ బాలికను ప్రదీప్ ట్రాప్ చేశాడు. ఆమె ఫోటోలు మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. తాను చెప్పినట్లుగా వినాలని శారీరకంగా వాడుకున్నాడు. ఆ సమయంలో బాలిక నగ్న వీడియోలు తీసి వేధించడం మొదలుపెట్టాడు. తాను ఎప్పుడు చెబితే అప్పుడు రావాలని, లేదంటే వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బాలికను చిత్రహింసలకు గురిచేశాడు. అయితే షీ టీం సహాయంతో సైబరాబాద్ కమిషనర్ను బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. బాధితురాలు తల్లి అనేటువంటి మాకు పిఎస్కు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. బాధితురాలు నివాసము ఉన్నటువంటి ప్రాంతంలో ఇంటి ముందున్నటువంటి గాజుల ప్రదీప్ అనే కానిస్టేబుల్ ఆర్జీఐ పిఎస్లో పనిచేస్తున్నాడు. అతను గత 4 సంవత్సరాల నుంచి ప్రార్థనకు వచ్చినప్పుడు పరిచయంగా ఏర్పడి అతని ద్వారా ఆమెకు మాయమాటలు చెప్పి పరిచయం పెంచుకొని పెళ్లి చేసుకుంటానని చెప్పినాడు. కానీ పెళ్లి చేసుకోమని చెప్పి అడిగినప్పుడు నాకు సంవత్సరం క్రితమే పెళ్లి అయినది అని చెప్పి నిరాకరించడం చేయడం జరిగింది. తదుపరి బాధితురాలికి మరియు వారికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా తన వద్ద ఉన్నాయని చెప్పి బెదిరించడం, నీవు ఫేస్బుక్లో పెడతానని చెప్పి బెదిరించడం జరిగింది. ఇతను కానిస్టేబుల్గా గత 4 సంవత్సరాలకి 2020 బ్యాచ్కి సంబంధించినటువంటి వ్యక్తి షీరాబాద్ పిఎస్లో ఫస్ట్ పోస్టింగ్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఆర్జీఐ పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నాడు.